3 కోట్ల విలువైన గంజాయి సీజ్ అట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టివేత, 2 ప్రయాణికులు అరెస్ట్ అట. ఇప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపు ఇప్పటికి ఒక 20 సార్లు పట్టుకుని ఉంటారు గంజాయి బ్యాచ్ ని. ఇంకా వస్తాను ఉన్నాయి. ఎట్లా వస్తాయి ఇవన్నీ? వాడు ఎంత ధైర్యంగా తెస్తున్నాడంటే వాడు వెనక ఎవడు ఉండాలి? ఎప్పటి నుంచి చేస్తుండొచ్చు అవంతా? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నైట్ లైఫ్ పెడితే ఇంకెన్ని వస్తాయి అవి? ఇక లీగల్ చేసి పాడేస్తే అయిపోయాయి. లీగల్ అనండి, గంజాయి లీగల్, నైట్ లైఫ్ పెడుతున్నాం గంజాయి లీగల్ అని చెప్పండి. ఇంకెక్కువ కమిషన్లు వస్తాయి మనకి. అసలు వద్దురా బాబు, అసలు ఈ నైట్ లైఫ్, ఈ బ్యాచ్లు, ఈ మర్డర్లు, మానభంగాలు, అసలు ఇది పెరిగిపోతున్న నైట్ లైఫ్ వద్దురా బాబు. అసలు ఆ పబ్బుల్నే క్లోజ్ చేయించండి రా బాబు 11 అయ్యేసరికి అని చెప్పి అందరూ మొరబెట్టుకుంటుంటే చూడండి, 3 కోట్ల విలువైన గంజాయి సీజ్ అట. ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆడ అఫీషియల్ గా ఎయిర్పోర్ట్లకే పట్టుకెళ్ళిందంటే వాడు ఎంత ధైర్యంగా వాడు ఆ పని చేస్తుండొచ్చు, ఎప్పటి నుంచి చేస్తుండొచ్చు. ఇప్పుడు పట్టుకున్నారు కాబట్టి ఎంత రవాణా జరుగుతుంది తెలంగాణకి, ముఖ్యంగా హైదరాబాద్కి. మరి ఈ గంజాయి మొత్తం ఎవరి చేతుల మీదకి వెళ్తుంది? ఎవరికి అమ్మడానికా, లేకపోతే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడానిక ఆ 3 కోట్ల రూపాయల గంజాయి వెళ్తుంది? ఇప్పటికి ఒక 20 సార్లు అదే ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు కదా. అయినా కూడా దానికి భద్రత ఎందుకు పెంచలేకపోతున్నాం? ఇంకా ఎందుకు అంత ధైర్యంగా వాళ్ళు తెస్తున్నారు? ఇప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు అని తెలిసి కూడా పట్టుకెళ్తున్నాడు అంటే అర్థమైంది. ఇక సారా దుకాణాలు తెరవండట. బా అనిరుద్ధ్ సార్ ఏం మాట్లాడినా మరి హైలైట్ ఉండదు. ఇది మద్యంతో ఆయుష్ తగ్గుతుందట, అందుకని సారా దుకాణాలు తెరవాలని చెప్తుండు జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. లిక్కర్తో ఆయుష్ తగ్గుతుందట, సారా దుకాణాలు ఓపెన్ చేయాలట జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. రాష్ట్రంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని ఈసారి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై బాంబు పేలుస్తానని జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సారా తాగి గతంలో 115 ఏళ్ల పాటు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని అన్నారు. సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని చెప్పారట. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సైతం సారా దుకాణాలను ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా నడుపుతున్నాయని వెల్లడించారట. అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారనే అంశంపై క్లారిటీ రావాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారట. బా ఎంత గ్రేట్ ఉన్నారబ్బా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఏం ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. అసలు ముచ్చడేస్తూ ఉంది వీళ్ళ ఆలోచనలు చూస్తే. అన్న లాజిక్ కూడా మాట్లాడింది చూడండి. సారా దాగంట 115 ఏళ్ళు బతికిరట గతంలో, ఇప్పుడు 80 ఏళ్ళకే చనిపోతుర్రట. కాబట్టి సారా దుకాణాలు ఓపెన్ చేస్తే అందరూ 115 ఏళ్ళు బతకొచ్చు. కాబట్టి ఈ అంశాన్ని అసెంబ్లీలో నేను చర్చకు తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు ఆయన. అసలు ఏం ఆలోచించాలి దీని గురించి? ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అవసరమా? అసలే చిందరవందరగా తయారైన తెలంగాణ విషయంలో ఏ ఒక్కడు హ్యాపీగా లేడరా బాబు, ఏ ఒక్కడికి అందాల్సిన నిధులు పథకాలు అందలేదు, ఏ ఒక్కడికి కేటాయించాలన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతులేదు అని అందరూ ఘోషపడుతుంటే పైచిలకు మళ్ళీ మా దగ్గర ఉన్నాయో దోచుకునే పరిస్థితి ఉందిరా బాబు అంటుంటే, ఈ చివరికి మీరేం చెప్తా ఉన్నారు? ఇట్లా ఈ సారా దుకాణాలు ఓపెన్ చేయాలా, నైట్ లైఫ్, ఆయన ఏమో నైట్ లైఫ్ అంటాడు, మీరేమో సారా దుకాణాలు అంటారు. పని చేయండి, అదే నైట్ లైఫ్లో ఈ పబ్బులు గిబ్బులు బదులు సారా దుకాణాలు ఓపెన్ చేయండి. బెటర్ ఇక ప్రభుత్వానికి డబల్ రెవెన్యూ, నైట్ లైఫ్లో డబల్ రెవెన్యూ వస్తుంది మీకు. ఇక ప్రభుత్వానికి తెల్లవాళ్ళు నడిపించవచ్చు మీరు ఇక ప్రశాంతంగా.